బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ సునీత ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టింగులు పెడుతున్న సునీత 3 రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. 509, 506 ఐపీసీ 67 ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. తమని సోదరి షర్మిలను చంపుతామని సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్న వర్రా రవీందర్ రెడ్డిపై వైఎస్ సునీత ఫిర్యాదు చేశారు. శత్రుశేషం ఉండకూడదని, ఇద్దరిని లేపేయాలని వర్రా పెట్టిన పోస్టులు ఇటీవల పెద్ద దుమారం రేపాయి. ఇద్దరిని లేపేస్తే ఎన్నికలకు పనికొస్తారనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ సునీత ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టింగులు పెడుతున్న సునీత 3 రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. 509, 506 ఐపీసీ 67 ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. తమని సోదరి షర్మిలను చంపుతామని సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్న వర్రా రవీందర్ రెడ్డిపై వైఎస్ సునీత ఫిర్యాదు చేశారు. శత్రుశేషం ఉండకూడదని, ఇద్దరిని లేపేయాలని వర్రా పెట్టిన పోస్టులు ఇటీవల పెద్ద దుమారం రేపాయి. ఇద్దరిని లేపేస్తే ఎన్నికలకు పనికొస్తారనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. గత కొద్ది రోజులుగా ఫేస్బుక్ లో సునీత రెడ్డికి సంబంధించిగా చంపేస్తామంటూ కూడా వర్రా రవీందర్ రెడ్డి పోస్టులు పెడుతున్నాడని చెప్పేసి కూడా 2 రోజుల క్రితం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన యాక్షన్ తీసుకోవాలి చట్టపరంగా. వైఎస్ వివేకానంద రెడ్డికి పట్టిన గతే షర్మిలకు అదేవిధంగా సునీత రెడ్డికి కూడా పడుతుందని చెప్పేసి కూడా పోస్టులు పెడుతూ షర్మిలపై అదేవిధంగా విజయమ్మ సునీత ముగ్గురికి కూడా చంపేస్తామని చెప్పేసి రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టాడని చెప్పేసి కూడా సాక్ష్యాలతో సహా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైనే కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రవీందర్ రెడ్డిని అరెస్ట్ కూడా చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా అదేవిధంగా ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా కూడా ఈ పోస్టులు రవీందర్ రెడ్డి పెడుతున్నట్టు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ పోస్టులకు సంబంధించి ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి పట్టిన గతే ఖచ్చితంగా సునీత రెడ్డికి కూడా పడుతుంది. సునీత రెడ్డిని చంపేస్తాము అని చెప్పేసి కూడా ఆమె చంపేస్తే ఎన్నికలు ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా ఆయన పోస్ట్ పెట్టినట్టు పోలీసుల దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపైన అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.